హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బతుకు బాట. పత్తిపాడులో నివసించే కనకమ్మకు సత్తయ్య ఏకైక సంతానం. లేక పుట్టిన కొడుకుని అపురూపంగా పెంచింది. వాడికి 5 ఏళ్ళు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చేయడంతో తల్లి వాణ్ణి మరింత గారాబంగా చూసుకోసాగింది. సత్తయ్య స్వతహాగా మంచివాడే, కానీ చుట్టూ చేరిన దుర్వ్యసనపరులైన స్నేహితుల కారణంగా వృధా ఖర్చులు పెడుతూ ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు. తల్లి ఎన్ని హితబోధలు చేసినా వాడికి తలకెక్కేవి కావు. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి కొడుకు ఎలా బతుకుతాడో అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్నుమూసింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉన్న ఆస్తి, ఇల్లు మొత్తం దుబారాగా ఖర్చు పెట్టి కట్టుబట్టలతో మిగిలాడు సత్తయ్య. వాడికి ఎలా బతకాలో తోచింది కాదు. ఉన్న ఊరిలో అడుక్కు తినలేక పుట్టెడు దిగులుతో పొరుగురు బయలుదేరాడు. అక్కడ కూడా వాడికి ఆకలి తీరేంతగా అన్నం దొరకలేదు. ఆకలితో నీరసంతో ఊరదిలి బయలుదేరాడు. ఇలా బతికే కన్నా చనిపోవడమే మంచిదన్న ఆలోచన వచ్చింది వాడికి. దారిలో ఒక చింత చెట్టు కింద కూర్చొని చిల్లర లెక్క పెట్టుకుంటున్న ముసలి అవ్వ సత్తయ్యను చూసి చెట్టు నీడకు రమ్మన్నట్టుగా చేయి ఊపింది. వాడు ఆమెను సమీపించగానే అవ్వ, "ఏమిటి నాయనా, మిట్ట మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో తిరుగుతున్నావు?" అంటూ వాడిపోయిన వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, "ఇవిగో ఈ 2 సీతాఫలాలు తిను" అంటూ పక్కన ఉన్న బుట్టలోంచి పళ్ళు తీసి ఇచ్చింది ఆప్యాయంగా. సత్తయ్య పళ్ళు తీసుకోవడానికి సంశయిస్తూ, "నా దగ్గర అనా డబ్బులు కూడా లేవే" అన్నాడు నీరసంగా. "పోనీలే నాయనా, డబ్బులు వద్దు, నా మనవడి వంటి వాడివి, తీసుకో" అంది అవ్వ. సత్తయ్య ఆ 2 పళ్ళను తిని అవ్వ ఇచ్చిన మంచినీళ్ళు తాగాడు. అవ్వ కాసేపు తనలో తను ఏదో గొనుక్కొని, "చూడు నాయనా, నాకు 80 ఏళ్ళు నిండాయి. కొడుకులు, మనవలు అందరూ నా ముందే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు కూడా పిలుపు వచ్చే వరకు బతకాలి కదా, అందుకే ఈ పళ్ళమ్ముకునే బతుకుబాట పట్టాను" అంటూ బుట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఊతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సత్తయ్య ఆ ముసలవ్వకు బతుకు మీద ఉన్న ఆశకు ఆశ్చర్యపడుతూ ముందుకు సాగి ఒక చిట్టడవిలో నడవసాగాడు. కొంత దూరం నడిచాక హఠాత్తుగా ఒక చెట్టు మీద నుంచి విరిగిన కొమ్మలు నేల మీద పడడం చూసి వాడు తల పైకెత్తి చూశాడు. ఒక 12 ఏళ్ల కుర్రవాడు కొమ్మలు నరుకుతూ కనిపించాడు. వాణ్ణి చూసి జాలిపడిన సత్తయ్య, "ఏరా అబ్బీ, ఇంత చిన్న వయసులో ఇంత బండ చాకిరీ ఎందుకురా? నీడపట్టున ఇంటి దగ్గర ఉండక" అన్నాడు. కుర్రవాడు కొమ్మల్లోంచి తల వంచి సత్తయ్య కేసి చూస్తూ, "అయ్యా, ఇంటి దగ్గర కూర్చుంటే తిండెవరు పెడతారు? ఈ కట్టెలమ్ముకున్న పైసలతోనే నాకు ఇంత తిండి దొరుకుతుంది. అమ్మా అయ్యా లేరు. కష్టపడి నా పొట్ట నేనే పోషించుకోవాలి" అన్నాడు. ఆ జవాబు సత్తయ్య మనసును ఎంతగానో కలవరపరిచింది. కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతున్న 3 కాళ్ళ ముసలవ్వ, అనాథ బాలుణ్ణి గురించి ఆలోచన రాగానే తన దీనస్థితికి తనే కారణమన్న నిజం వాడికి తెలిసి వచ్చింది. వెంటనే వాడు వెనక్కి తిరిగి తన ఊరు దారి పట్టి తిన్నగా ఊరు పెద్ద పరాంకుశం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి వసారాలో కూర్చొని ఉన్న పరాంకుశం సత్తయ్యను చూస్తూనే, "ఏరా సత్తయ్య, ఏమిటి సంగతి?" అని అడిగాడు. సత్తయ్య ఆయనకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి, "అయ్యా, మీరు మా అయ్యనెరుగుదురు. ఆయన ఇచ్చిపోయిన కొద్ది ఆస్తిని బుద్ధిమాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను.
ఇప్పుడు పొట్ట పోసుకునేందుకు మీరు ఏ కూలీనాలి పనులిప్పించినా శ్రమపడి చేస్తాను అన్నాడు. వాడి మాటలకు పరాంకుశం చిన్నగా నవ్వి, ఆ కూలీనాలి పనులు కావాలనుకున్నప్పుడల్లా దొరకవురా సత్తయ్య. నీలో ఇలాంటి మంచి మార్పు కోసం మీ అమ్మ ఎంతగానో ఆశపడింది. నీకు నిజంగా కష్టపడి బతకాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీ పరం చెయ్యమని కొంత డబ్బు 2 ఎకరాల పొలం నా స్వాధీనంలో ఉంచింది మీ అమ్మ. కొంచెం ఆగు అంటూ ఇంటి లోపలికి పోయి డబ్బు సంచి, పొలానికి సంబంధించిన కాగితాలు తెచ్చి సత్తయ్యకిచ్చాడు. సత్తయ్య దాన్ని తీసుకొని గ్రామ పెద్దకు దండం పెట్టాడు. అప్పుడు గ్రామ పెద్ద, సత్తయ్య, నీలో మంచి మార్పు రాగలదనే మీ అమ్మ ఆశ ఈరోజు నిజమైంది. 10 మందిలో పరువుగా బతకాలన్న పట్టుదలతో మంచి మార్గంలో కష్టపడి పనిచేశావంటే మీ అమ్మ ఇచ్చిన ఈ ఆస్తిని 10 చేయగలవు. నువ్వే నలుగురికి బతుకుదెరువు చూపగలవు. మొదట కష్టపడి బతకడం నేర్చుకో అన్నాడు. సత్తయ్య గ్రామ పెద్దకు మరోసారి దండం పెట్టి తల్లి ముందు జాగ్రత్తకు సంతోషిస్తూ ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టపడి పనిచేస్తూ 10 మందిలో మంచి పేరుతో బతకాలన్న దృఢ నిర్ణయంతో అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.